మీరు బిజినెస్ ఓనర్ అయినా లేదంటే ఎంటర్ప్రైనర్ లాగా మీ జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ 6 తెలుగు మూవీస్ చూస్తే మీ బిజినెస్ మైండ్ సెట్ టోటలీ నెక్స్ట్ లెవెల్ కి గ్రో అవుతుంది అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మహర్షి మహేష్ బాబు గారిది. సక్సెస్ అంటే మనీ కాదు, ఇంపాక్ట్ కూడా ఉండాలని తెలుస్తుంది ఈ మూవీ చూస్తే. కార్పొరేట్ లో సక్సెస్ అయిన రిషి రూరల్ ఎంటర్ప్రైనర్షిప్ ని అడాప్ట్ చేసి చేంజ్ క్రియేట్ చేస్తాడు అనమాట. లెసన్ వచ్చేసి గ్రో బిహైండ్ ప్రాఫిట్స్ క్రియేట్ పర్పస్. రెండోది వచ్చేసి బిజినెస్ మైండ్ మహేష్ బాబు గారిది. ఐఎమ్ నాట్ ఏ హీరో, ఐఎమ్ ఏ బిజినెస్ మైండ్. ఈ లైన్ లో ఉంది టోటల్ కాన్ఫిడెన్స్. ఈ మూవీ టీచర్స్ బోల్డ్ విజన్, రిస్క్ టేకింగ్ అండ్ పవర్ఫుల్ నెగోసియేషన్ స్కిల్స్. లెసన్ వచ్చేసి థింక్ బిగ్ అండ్ బీ బోల్డ్ అనమాట. అండ్ ఇక మూడోది వచ్చేసి అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ గారిది. ఇందులో హీరో వచ్చేసి ఒక ఓనర్షిప్ మైండ్ సెట్ ఎలా ఉండాలని నేర్పిస్తారనమాట. ఎంప్లాయ్ గా పని చేయడం ఒకటే అయితే ఓనర్ లాగా ఆలోచించడం ఇంకో ఎత్తు అనమాట. సో లెసన్ ఇందులో వచ్చేసి యాక్ట్ లైక్ ఎ ఓనర్, నాట్ లైక్ ఎ వర్కర్. అండ్ నాలుగోది వచ్చేసి అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ గారిది. జనరల్ గా అర్జున్ రెడ్డి అంటే మనం ఇంకో కాన్సెప్ట్ ని చూస్తాం. అర్జున్ రెడ్డిని మనం బిజినెస్ యాంగిల్ లో కూడా చూస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ప్యాషన్, ఫోకస్, ఎమోషనల్ కంట్రోల్ అంటే ఎంత ఇంపార్టెంటో చాలా కూడా ఇందులో తెలుస్తుంది. ఇందులో లెసన్ వచ్చేసి ఎమోషన్ ని కంట్రోల్ లో పెట్టుకో, ప్యాషన్ ని రైట్ డైరెక్షన్ లో వాడుకో. ఇక ఐదోది వచ్చేసి సర్కార్, విజయ్ గారిది. తెలుగులో డబ్ చేసినది. వన్ మ్యాన్ కెన్ చేంజ్ ద సిస్టమ్ అన్నమాట. ఈ మూవీలో ఎంటర్ప్రైనర్స్ కి ఒక రిమైండర్ ఏంటంటే డోంట్ యాక్సెప్ట్ మీడియాక్రిటీ, ఇన్నోవేట్ అండ్ లీడ్. అంటే లెసన్ ఏంటంటే ఓల్డ్ ది డిలీట్ చేయి, ఆల్వేస్ కొత్తది క్రియేట్ చేయి. ఇక ఆరోది వచ్చేసి ఏంటంటే లీడర్, రానా దగ్గుపాటి గారిది. లీడర్షిప్ అంటే పవర్ కాదు, రెస్పాన్సిబిలిటీ. ఈ మూవీ టీచర్స్ ఇంటిగ్రిటీ, ఎథిక్స్ అండ్ స్ట్రాటజిక్ లీడర్షిప్. ఇందులో లెసన్ ఏంటంటే లీడ్ విత్ విజన్ అండ్ వాల్యూస్ అన్నమాట. సో ఈ 6 మూవీస్ చూస్తే ఎంటర్టైన్మెంట్ కాదు, ఎంటర్ప్రైనర్ మైండ్ సెట్ యాక్టివేట్ అవుతుంది. సో ఈ 6 లోకి మీకేది ఇన్స్పైర్ చేసింది, అలానే బిజినెస్ కి సంబంధించిన మీకేం మూవీస్ తెలుసు అనేది కింద కమెంట్ లో మీరు టైప్ చేస్తే నేను కూడా బకెట్ లిస్ట్ లో రాసుకొని మొత్తం ఆ మూవీస్ అనేది చూస్తాను. చాలా మంది కూడా మూవీస్ చూస్తారనమాట. అండ్ ఈ వీడియోని బిజినెస్ ఓనర్స్ కి షేర్ చేయడం మాత్రం మీరు దయచేసి మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.